డైరెక్టర్ 'వంశీ పైడిపల్లి జూనియర్ ఎన్టీఆర్‌ని కన్విన్స్ చేసి అతనితో తీసిన సినిమా 'బృందావనం'. సమంత, కాజల్ కలిసి నటించారు. ఎప్పుడో అది 2010లో అనుకుంటా కదా విడుదలైంది. మేబీ 2010ఏ. సో, అప్పట్లో ఆ సినిమా పర్వాలేదనిపించింది. అంటే రొటీన్ కథే అయినా ఏదో ఇంతమంది స్టార్లు, అంతమంది జనాలు, ఫ్యాడింగ్ అంతా ఉండేసరికి జనం కూడా బ్రహ్మరథం పట్టారు. పర్వాలేదు సినిమా. ఇట్ నాట్ బ్యాడ్. సో, మంచి హిట్టే. ఫ్యామిలీ హిట్. సో, ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాము అంటే, ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' సినిమాని జపాన్‌లో రిలీజ్ చేశారు. పెద్ద హిట్ అవ్వల. సో, ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలేవైనా జపాన్‌లో రిలీజ్ చేద్దాం అని జెప్పేసి చాలామంది అనుకుంటున్నారనమాట. అందుకని ఈ మధ్య కాలంలో 'బృందావనం' తెర మీదకొచ్చింది. ఆ నిర్మాతలు ఏం చేశారంటే జపనీస్ సబ్‌టైటిల్స్ ఏసి దాన్ని జపాన్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తే ఎన్టీఆర్‌కుండే క్రేజ్‌తో ఆ సినిమా ఎక్కడికో ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మన దగ్గర ప్రొడక్ట్ ఉంది. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎన్నాళ్ళైనా అమ్ముకోవచ్చు సినిమా. ఈ దేశంలో చూపించొచ్చు, పక్క దేశంలో చూపించుకోవచ్చు. ఇంకెక్కడికన్నా ఎళ్లి నువ్వు ప్రదర్శించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. నీ సినిమానే గదా! అట్లా సంపాదించుకోకపోవడం అంటూ ఏమీ ఉండదు. సో, ఇదొక మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 'ముత్తు' సినిమా జపాన్‌లో విడుదలైన తర్వాత చాలా కాలం తర్వాత ఆ 'ట్రిపుల్ ఆర్' మధ్యలో ఏమయ్యాయో నాకు తెలీదు. అది హిట్, ఇది హిట్. అండ్ జపనీస్ వాళ్ళు గూడా ఎందుకో ఇండియన్ సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారంట. వాళ్ళకి కూడా ఎందుకో నచ్చుతున్నాయి. మరి ఎందుకు నచ్చుతున్నాయో మనకి తెలీదు. వాళ్ళేం జూస్తున్నారో. సో, ఆ రకంగా చూస్తే మొత్తానికి ఎన్టీఆర్ అంటే మొత్తం తన బాడీని మార్చుకున్న తర్వాత 'యమదొంగ' నుంచి చూసుకుంటే 'ట్రిపుల్ ఆర్'లో ఆయన కనిపించిన లాగానే ఇంచుమించు పోలికలతో ఉన్న 2, 3 సినిమాలేమున్నాయి అని జెప్పి వెతకగా వీళ్ళకి కూడా 'బృందావనం' బా నచ్చేసింది. ఫ్యామిలీ సెంటిమెంట్ గదా! మరి ఆహ్, అక్కడ ప్రేక్షకులకి ఎలా రీచ్ అవుద్దో చూడాలి. మరందరూ కుటుంబం అంతా ఇంతమంది ఉంటారు దాంట్లో బోలెడంత మంది. మరి వాళ్ళందరూ జపనీస్ వాళ్ళకి నచ్చుతారా? అంటే ట్రిపుల్ ఆర్, గిపుల్ ఆర్ అంటే అక్కడ ఎగుడులు, దునుకుడులు, ఫైట్‌లు, హంగామాలు ఏవేవేవేవో ఉంటాయి. మరి ఫ్యామిలీ నచ్చుద్దా అంటే 'ముత్తు' ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆ 'ముత్తు' సినిమా గూడా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కదా! పెద్ద కొంప, బోలెడంత మంది జనాలుంటారు. ఓ పెద్దావిడ ఉంటది. ఓ రాజు ఉంటాడు. 'శరత్ బాబు' ఇట్లాంటి వాళ్ళ మరి అది ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కదా! అది నచ్చినప్పుడు ఇదెందుకు నచ్చదు అని ఒక చిన్న లాజిక్ అనమాట. సో, మొత్తానికైతే ఎన్టీఆర్ సినిమా 'బృందావనం' జపాన్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమా రిజల్ట్ ఇగ మనం త్వరలోనే చూడబోతున్నాం. హిట్ అవుతదని ఆశిద్దాం మనస్ఫూర్తిగా. జపనీయులు గనక బ్రహ్మరథం పడితే ఆ సినిమాకి తర్వాత ఈవెన్ మన 'బ్రహ్మోత్సవం' అక్కడ రిలీజ్ అయ్యి హిట్ సాధించినా ఆశ్చర్యం లేదు. థాంక్ యూ సో